ఆన్ చేసేవాళ్ళు మాట్లాడేవాడు. అంటే కరప్షన్కి చేసినట్టు అన్న మాట అనలేదు, కానీ అర్థం వచ్చేలా మాట్లాడాడు. అంటే మీ మీద చెప్పిన వాళ్ళు ఆ విధంగా చెప్పారు. నేను ముస్లిమ్స్ డబ్బు తీసుకున్నట్టు ఏదో అలా డైరెక్ట్గా అనలే. ఓకే, నేను నమ్మినందుకు అలాగేది అన్నాడు. అప్పుడు నేను ఏం చేశానంటే, చాలా అవమానపరిచారండి నన్ను. మా ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తాం, మా తాతగారి నుంచి అక్కడ జరిగిన వెంటనే ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసాం, మీరు ఎలాగ అనడం చాలా బాధ అనిపించిందండి. నేను మంత్రి మీద పనిచేయను అని అక్కడే కాగితం తీసుకొని రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాను. రాసి ఇచ్చారండి. టెక్నికల్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోయిన తర్వాత 13 రోజులు వెళ్ళలేదు, నేను ఉండిపోయాను. మా ఫ్రెండ్ కేఈ కృష్ణమూర్తి గారు వీళ్ళంతా మా ఫ్రెండ్స్ కదా, బ్యాచ్ ముద్దగాడ పద్మనాభం గారు వీళ్ళందరినీ పిలిపించి అతను తమ్ముడు అలిగి వెళ్ళిపోయాడు, రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయి తీసుకురామని కూర్చున్నారు. వాళ్ళు వస్తే నేను రానే చెప్తాను. అంత పెద్ద ఆయన అంత మాట ఏంటన్నాను. అప్పుడు తెలిసింది తనకి, ఆయనకి విషయం తెలిసింది. మళ్ళీ 2 రోజుల్లో తెలిసిపోయింది. నవనేతరావు చెప్పింది కరెక్ట్ కాదని మొత్తం తెలిసిపోయింది. అది తప్పులేని తెలిసింది. కబురు పడితే వెళ్ళే 13వ రోజున మొత్తం 10 మంది 15 మంది ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు పెద్ద ఆయన పిలుస్తున్నారు, బాధపడుతున్నారు, వస్తుంటే వీళ్ళు వెళ్తే ఏడు అంత కోపం ఏంటి అన్నాడు. అంత కోపం మీరు అన్న మాట ఏంటండి, ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసాము, కాస్త అగ్గా చేసుకోండి, నేను ఏదో కరప్షన్ చేసినట్టు మాట్లాడారు, అందుకే బాధ అనిపించిందండి, అందుకే రాజకీయం. మీ నాన్నగారు తిడితే పడవా అన్నాడు. అంటే ఏమంటాం, అలా కాదండి బాధ అనిపించింది సార్. నీ రాజీనామా తీసుకో చింపే. ఆ సంఘటన మా ఇద్దరు ఫస్ట్ టైం ఇద్దరికి, అది కూడా ఎప్పుడు కూడా నాకు గుర్తొస్తుంటుంది. అదే సంస్కారం, అతనికి సంస్కారం మళ్ళీ తెలుసుకోవడం, మళ్ళీ పిలిపించడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే అందులో రామారావు చిన్న ఆయన కదండి, మహానుభావుడు కదా. ఆయన సినిమాలు చూసి మీరు డ్యాన్స్ వేయడం అలాంటివి ఏం జరిగాయండి మీ యూత్లో ఉండేటప్పుడు? సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అదే అండి, ఆయన సినిమాలు అప్పట్లో మీరు కాదు సార్, అప్పట్లో మీ ఏజ్లోనే నాకు తెలిసి, మీ ఏజ్లోనే మీ టీనేజ్లో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు అంతే కదండి, వాళ్ళిద్దరే పెద్ద హీరోలు. అంటే వాళ్ళ సినిమాలు పోటాపోటీగా వచ్చేవి. ఎప్పుడైనా మీరు ఇన్స్పైర్ అవ్వడం, ఆ విధంగా ఇమిటేట్ చేయడం అలాంటివి ఏం చేశారండి? అంటే ఒకటే చెప్పంటారా? చెప్పండి సార్. యాక్చువల్గా నాగేశ్వర ఫేవరెట్ని. ఓకే, చిన్నప్పుడు. తర్వాత రామారావు గారు పౌరాణిక సినిమాలు చూసిన తర్వాత రామారావు గారు అంటే ఇష్టపడ్డాం. తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది అతను, ఇంకా భగవంతుడిలాగా చూసుకున్నాం. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారిని కలిసే అవకాశం కలిగే ఉంటుంది కదండి, అప్పుడు ఎప్పుడైనా చెప్పారా సార్? రోజు వారం సరిగ్గా ఉన్నాను నాగేశ్వరరావు గారి ఇంటికి అండి. అంటే రాజకీయాల్లోకి రాకముందు కూడానా? రాజకీయాలకు వచ్చిన తర్వాత అక్కడే ఉండేవారు కాబట్టి. ఏంటి సార్ వెళ్ళి ఏం చేసేవారు అంటే ఆయన పిచ్చాపట్టి కబుర్లా? అతను రోజుకి 2 పెగ్గలు బ్రాంతి తాగుతాడు, అంటే డాక్టర్ సలహా. అవునండి, అవును, ఆపరేషన్ కదా, అప్పుడు రోజు 2 పెగ్గలు తాగుతాడు. నేను కూడా వీళ్ళు కూర్చుంటే బారు ఉంటుంది, అతను 2 పెగ్గలు, నేను 2 పెగ్గలు తాగాడు. నాగేశ్వర గారు 2 పెగ్గులు, మీరు 2 పెగ్గులు. అది బ్రాంతి తప్పించి ఎక్కడికి ఇది తాగాడు. విశాఖపట్నం వచ్చేటప్పుడు కూడా నాకు కౌరు పెట్టేవాడు, ఏదో ఫంక్షన్లు కానీ షూటింగ్ వచ్చాడు. ఇక్కడ హోటల్లో ఉండేవాళ్ళు. ఏ హోటల్ సార్? దసపల్లనా? దసపల్ల కాదండి, మన గ్రీన్ పార్క్. ఓకే, అక్కడే దిగువాడు. అతను బాటిల్ అతను తెచ్చుకుంటాడు. కొనీకా బ్రాండీ అవుతుంది కదా, కొనీకా అంటారండి, ఆ బ్రాండీ తాగుతాడు. ఇక్కడ వాళ్ళు ఏదో పడేస్తారు అని అది వెనకాల తెచ్చుకుంటాడు. నాగేశ్వర గారిని రామారావు గారిని తెలుగు సినీ పరిశ్రమకి 2 కళ్ళు అనేవారు. కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు కొన్ని వచ్చాయని అప్పట్లో, అంటే కొంత ఏడమొహం పెడమొహంగా, అంటే అక్కడక్కడ, అంటే చరిత్రని అంటే తవ్వుకోవడం కాదు కానీ అంటే మీకు తెలుసు కాబట్టి మీ ద్వారా ఒక క్లారిఫికేషన్ ఇప్పించడం కోసం నేను అడుగుతూ ఉన్నాను. వాళ్ళిద్దరి మధ్య నిజంగా భేదాభిప్రాయాలు వచ్చిన సంఘటనలు ఉన్నాయా సార్? వాసన చెప్పంటారా? చెప్పండి సార్. ఇద్దరు అన్నదమ్ముల్లో ఉండేవారు. ఇవన్నీ సృష్టించి ఎవరంటే వీరాభిమానులు ఉంటారు కదా, ఆ పోస్టుల మీద పేడుకోవటం, ఈ పోస్టుల మీద పేడుకోవటం వీళ్ళు పెట్టి, కానీ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఈ నమ్మరండి, నాగేశ్వరరావు గారు అమ్మగారు రామారావు గారి ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించింది. పెద్ద అబ్బాయి అనేవారు కదండి. పెద్ద అబ్బాయి, అంత ఇష్టం. వాళ్ళు బాగానే ఉన్నారు, ఈ వెనకాల ఈ పేడలు కూడా తీసుకోవడం, బొమ్మలు తెప్పించుకోవడం, పోటలు తెప్పించుకోవడం, ఇది తప్పించి వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. మీ పార్టీలోంచి గెలిచి తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యి మీ పార్టీకి పంట కింద రాయేలాగా కంట్లో నలుసులాగా తయారైన కొడాలి నాని గారి కోసం మీ కామెంట్ ఏంటండి? సార్, అటువంటి మూర్ఖుడి గురించి అడగడం కూడా తప్పండి.
ఏం చెప్తాం వాడికి ఏ క్యారెక్టర్ ఉందో అని చెప్తాం. హరికృష్ణకి బాటిల్ ఇచ్చుకుంటూ గ్లాసులు కడుక్కుంటూ ఉండిపోడు. తెలుగుదేశం ధర్మం అంటే ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు వేరు. కానీ సబ్జెక్ట్ మర్చిపోకూడదు కదా. రామారావు గారిని, రామారావు కుటుంబాలని, చంద్రబాబు గారిని, చంద్రబాబు గారు రామారావు గారి కూతుర్ని అందరినీ తిట్టి పరిస్థితికి వస్తే ఏంటండి ఇది? ఎక్కడ బతుకో నువ్వు? నీకు లైఫ్ ఇచ్చింది ఎవరు? హరికృష్ణ కదా. తప్పండి అది. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నీ పార్టీలు చూసుకో. అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళు తిట్టడం, అసభ్యంగా తిట్టడం అంతకంటే ద్రోహం ఏముంటుంది సార్? వాడి గురించి అడగడం కూడా తప్పు సార్. మీరు నేను చెప్పడం కూడా తప్పు సార్. ఇప్పుడు చాలామంది ఎలక్షన్ మూమెంట్లో సర్వేలు చేయించుకొని పార్టీలోకి రావడాలు అంటే ఇటువంటి జంపింగ్, మామూలుగా పత్రికా పరిభాషలో జంప్ జిలానీలు అంటారు. సో చాలామంది అలాగా జంప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ పార్టీలో కూడా కొంతమంది రావడానికి మొన్న ఎవరో అన్నారు, మీ వాళ్ళే లోకేష్ గారు అన్నారో ఎవరన్నారు గుర్తులేదు నాకు, మేము ద్వారాలు తెరిస్తే, టీడీపీ ద్వారాలు తెరిస్తే వైసీపీ సగం ఖాళీ అయిపోద్ది, లేకపోతే పూర్తి ఖాళీ అయిపోద్ది, సంథింగ్ ఏదో అన్నారు. సో అలాంటి వాటిని మీరు ఒక రాజకీయ నాయకుడిగా ప్రోత్సహిస్తున్నారా? ఎందుకంటే మీ పార్టీని మీరు ఫస్ట్ నుంచి నమ్ముకున్న నాయకులు ఎంతోమంది ఇక్కడ ఉంటారు. సో వచ్చిన వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఎలాగ వాళ్ళని సంతృప్తి పరుస్తారు? నెంబర్ 1 అండి, మాకు ఒక అధిష్టానం వర్గం ఉంది. అధిష్టానం వర్గం ఎవరెవరు టికెట్లు ఇవ్వాలా ఏనది వాళ్ళ ఇష్టం, దాన్ని మేము కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ నేను మొదటి నుంచి కూడా ఈ జంప్ జలానీలు ఎవరన్నారు కదా పత్రికా పరిభాష అన్నారు కదా, అటువంటి వాళ్ళని ప్రోత్సహించడం తప్పు అన్నది నా భావన. ఓకే సరే, అధిష్టాన వర్గం ఏం చేస్తారు తక్కువ పెట్టండి. అధికారం ఉన్న చేపు ఒక పార్టీలో ఉండడం, ఇంకో పార్టీతో అక్కడికి పోవడం, మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చాడు. ఎందుకంటే అవసరం ఏముందండి? ఎన్టీ రామారావు గారు ఆ రోజు మొట్టమొదటిసారి 83లో ఒకసారి రికార్డు తీయండి, మొత్తం సీట్లలో 65%, 68% కొత్త వాళ్ళకి, యంగెస్ట్ కుర్రవాళ్ళందరికీ చదువుకోవడం ఇచ్చారు. దాంట్లో నేను ఒక 40 సంవత్సరాలు ఈ పార్టీకి పనిచేసుకొచ్చాం మేము. నేను చంద్రబాబు నాయుడు సమస్యలు వాళ్ళు కూడా చెప్పాను, సార్ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఒక 60% లేదా అట్లీస్ట్ 50% యూత్కి కొత్త వాళ్ళకు ప్రోత్సహించండి, మా వయసు అయిపోతుంది. కొత్త వాళ్ళని ప్రోత్సహించినప్పుడు పాత వాళ్ళని ఏం చేయాలి? అప్పుడు పాత వాళ్ళు ఏముందండి, మీరేంటి సీనియర్, మీరేనే కాదు సార్, రిటైర్ అవుతాం అంటే వాళ్ళకి ఏమైనా ఇంకోటి ఏదైనా, ఎందుకంటే వాళ్ళ అనుభవాన్ని కూడా ఉపయోగించుకోవాలి కదా. మరి పాలిట్ బ్యూరో మెంబర్గా ఉంటాం. మళ్ళీ ఆ రోజు మాకు యూత్ యంగ్ ఏజ్లు ఇచ్చారు, 40 సంవత్సరాలు పార్టీని అంటు పెట్టుకున్నాం. మళ్ళీ మా వయసు అయిపోతుంది, నాకు అప్పుడే 66 వచ్చాయి. అంతే ఈ టైంలో వచ్చి ఈ ఎలక్షన్లో మళ్ళీ అట్లీస్ట్ 50%కి మీరు ఇస్తే టోటల్ సీట్లలో వాళ్ళందరూ ఫ్రెష్గా వస్తారు క్యాండిడేట్లు, మచ్చ ఉండదు. అయ్యని పోతే తప్పు చేశారు అని నన్ను వేరితే 40 సంవత్సరాల్లో కొత్త కుర్రాళ్ళకి ఏం మచ్చ ఉంటుందండి? ఆ 40-50 మంది గెలిస్తే మళ్ళీ మన పార్టీని ఒక 40 సంవత్సరాల ముందు తీసుకెళ్తారంటే చెప్పలేదు. అడగండి, ఎవరు అడగండి, పబ్లిక్గా చెప్పాను నేను. అంటే జంప్ చేసి వాళ్ళు ప్రోత్సహించకూడదండి. ఎక్కడ అధికారం ఉంటాడు, రావడం పోవడం ఇదేంటండి రాజకీయాలు? దానికైతే నేను వ్యతిరేకం సార్. సరే, మాకు అధిష్టానం ఉంది కాబట్టి అధిష్టానం ఏం నిర్ణయం చేసుకున్నా మాట్లాడడం అది వేరు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అడిగారు కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ సార్. ఇప్పుడు మీ మిత్రులు గంట గారితో రిలేషన్ ఎలా ఉంది సార్? ఆడు నాకు మిత్రుడే కాదు, కలిసి పనిచేసాం పార్టీలో, అంతేగాని మిత్రుడే నాకు. అంటే పార్టీలో పనిచేసి ఆడుకున్నావా, గోళీలు ఆడుకున్నావా సార్? సహచరులు, కొన్ని సహచరులు అందాం, అంటే ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి. అప్పట్లో మీరు కొన్ని కామెంట్స్ చేయడం, అంటే ఆయన పార్టీలు మారుతారని ఇలా అని రకరకాలుగా అవన్నీ మీడియాలో వచ్చాయి. మీరు కూడా దానికి స్టాండ్ అయ్యి ఉన్నారు, వాటి కట్టుబడి ఉన్నారు ఎప్పుడూనూ. సో ఇప్పుడు ఎలా ఉంది మీకు ఆయనకి ఉండే రిలేషన్? నేను కామెంట్ అంటే ఉన్నదే కామెంట్ చేశాను సార్. పార్టీలు మారేడు కాబట్టి కామెంట్ చేశాను. నీకు మంత్రి ఇచ్చారు, గౌరవం ఇచ్చారు, పార్టీలు మార్చాల్సిన అవసరం ఉంది. మొన్న కూడా తెలుగుదేశం పార్టీ మీద గెలిచావు అంటే ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్ టైంలో నేను మాట్లాడితే కాంట్రవర్సీ తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పుకుని గెలిచావు, తెలుగుదేశం పార్టీ గెలిచావు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు విశాఖపట్నం వస్తే కలడానికి కూడా రాలేదు నువ్వు, అది మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ వేళ అదే తెలుగుదేశం పార్టీలో అక్కడ సీట్ కావాలా ఇక్కడ సీట్ కావాలని అడుగుతున్నావు అంటే ఇక జనం ఆలోచించాలా, మా పార్టీలో పెద్దలు ఆలోచించాలా. సార్ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఎక్కడ? మీరు అంటే నేను విన్నది ఏంటంటే మీరు
మీ అబ్బాయికి అవకాశం ఇమ్మని, అంటే మీరు రిటైర్ అవుతారని, అంటే కొంత విశ్రాంతి తీసుకుంటారు అని అంటున్నారని కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి, కొన్ని ఫెయిలర్స్ అయితే వినిపిస్తున్నాయి, బయట కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఒకవేళ పోటీ మనసులో మాట చెప్పండి సార్. ఫైనల్గా చెప్పండి. నా మనసులో మాట ఏంటంటే, మా అబ్బాయికి ఎంపీ చేయాలని కోరుకుంది, అరుడు కూడా ఇది అయిన పోతుడు కొడుకుగా ఎంపీ ఇవ్వమని అడగట్లే, ఆడికి అర్హత ఉంది కాబట్టి అడుగుతున్నా. యాక్చువల్గా లోకేష్ గారి గ్యాంగ్లో కొంతమంది ఉన్నారు, అందులో మీ అబ్బాయి కూడా ప్రముఖంగా పార్టీ పనిచేస్తాడు. అంటే గ్యాంగ్ అంటే అదే అండి, గ్యాంగ్ మీన్స్ అంటే కొంత సమర్థవంతమైన నాయకత్వం అన్న ఉద్దేశం, యువ నాయకత్వం. అంటే చంద్రబాబు గారిని ఒకటి అడిగాను, ఆడికి ఎంపీ ఇవ్వండి సార్, లాస్ట్ టైం ఇస్తాననుకున్నారు, ఇది కారణాలతో ఇవ్వలేకపోయారు మీరు, ఈసారి ఇవ్వండి, నాకు కూడా ఏజ్ అవుతుంది, నేను ఉంటాను కానీ ఆయన ఎంపీ చేస్తే అది బాగా గట్టిగా మాట్లాడే అర్హత ఉంది, మాట్లాడగలడు. మన నాయుడు గారి అబ్బాయి ఉన్నాడు కదా, రామ్మోహన్ నాయుడు తోడుగా ఉంటాడు, ఇలాగ చెప్పాను, చూద్దాం అన్నారు. మళ్ళీ నిన్నేమో ఒక స్లోగన్ వచ్చింది, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎవరని, ఇద్దరికి ఇవ్వడానికి మీకు ఇష్టం లేదు, నేను మానేస్తాను, అడిగి ఇవ్వన్నాను. ఓకే, అదే నువ్వే లేకుండా అలాగ అన్నాడు. మరి మీ పాలసీకి వ్యతిరేకం వస్తుంది కదా, అంచేత ఎవరో తగ్గాలి కదా, తగ్గపోతే నాకు అవసరం లేదు, ఇద్దరికి ఇస్తే ఇవ్వండి, ఇద్దరు పొడి చేస్తాం. ఒకవేళ మీకు ఇబ్బంది, మీ పాలసీ వల్ల ఇబ్బంది అయితే ఆడికి ఇవ్వండి, నేను మానేస్తాను. ఎక్కడండి? అనకాపల్లి అండి అడుగుతున్నారు? అనకాపల్లి ఇంకెక్కడ? అనకాపల్లి ఎంపీగా అడుగుతున్నారు అబ్బాయి, మీ అబ్బాయి. ఇప్పుడు నువ్వు ఎంత చెప్పి సోకాల్ లీడర్ ఎక్కడ ఇచ్చినా పర్లేదు అన్నాను, నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడే వద్దు కదా. చంద్రబాబు గారు ఏమన్నారు సార్? చూద్దామన్నారు. చూద్దామన్నారా? అంటే ఇంకా సమయం ఉంది కాబట్టి. అంటే ఇక్కడ కూర్చోలేదు, పాలిట్ బ్యూరో ఎలక్షన్ కమిటీ కూర్చోలేదు. ఇదంతా పాలిట్ బ్యూరోలో మళ్ళీ చర్చిస్తారా సార్? బ్యూరోలో చర్చ అవుతుంది, చర్చించి అప్పుడు ఓకే వాళ్ళకి ఎక్కడ కావాలా ఇది అడుగుతారు, దాన్ని బట్టి. సో పాలిట్ బ్యూరోలో చర్చించి ఇవన్నీ చేస్తారు సార్. ఇంకా సరే, మీరు 40 ఏళ్ళ జీవితంలో ఎంతో చూశారు, ఎంతోమంది రాజకీయ నాయకులను చూశారు, మహామహులను చూశారు, ఇందాక మీరు అన్నట్టు ఎంతోమంది రకరకాల వ్యక్తులను కూడా చూశారు. మీకంటూ తీరని కోరిక ఏదైనా ఉందా సార్? ఏం లేదు సార్, అంత హ్యాపీ. నాకు ఇద్దరు పిల్లలు బాగా ప్రయోజకులు అయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇంక ఈ వయసులో నాకు మనవరాలు ఉన్నారు, హ్యాపీ. నా జీవితం చాలా హ్యాపీ అయింది. అంటే కాదు సార్, మంచి భార్య దొరికింది నాకు, అర్థం చేసుకున్న భార్య, అంతకంటే ఏం కావాలి సార్. రాజకీయ నాయకులకి జీవిత భాగస్వామి సహకారం చాలా ఉంటుంది కదా, చాలా అవసరం. మెంటల్గా పీస్గా వరీస్ లేకుండా హ్యాపీగా ఉండాలంటే ఇంట్లో వెళ్ళాలి, చాలా అవసరం. ఉంటే అవకాశం ఉంటే ఇద్దరు పోటీ చేస్తారు, లేకపోతే మీ అబ్బాయి చేత పోటీ చేయిస్తారు, అంతేనండి నా ఉద్దేశం. అదేనండి, హైకమాండ్ ఏ డెసిషన్ తీసుకొని ఫాలో అవుతుంది, దాంట్లో లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే టీడీపీ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారు సార్ మీరు? సలహాదారుకి పెట్టుకోవచ్చు, లేకపోతే పాలిట్ బ్యూరోలో ఉండొచ్చు. పాలిట్ బ్యూరో అంటే సలహాదారు కదా. ఇప్పుడుండే పరిస్థితుల్లో రేపు ఎలక్షన్ జరిగితే మీ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, మీ అంచనా? జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాజం జరుగుతుందండి, నేను అంకిల్ గారెడ్డి చెప్పడం అలాగే ఇళ్ళగా. రాజకీయ సమాజం ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. కాశ్మీర్ రాసుకోండి, డేట్ వేసుకోండి, తర్వాత నాతో మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా సమయం మాకు ఇచ్చారు, చాలా విషయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇద్దాం. వ్యూయర్స్ చూశారు కదండి, రాజకీయ జీవితంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అయ్యన్న పాత్రుడు గారు, ఫైర్ బ్రాండ్ అయ్యన్న పాత్రుడు గారు తన ఆలోచనల్ని, తన అభిప్రాయాలను మనతో పంచుకున్నారు. మనకు చాలా సమయం అయితే కేటాయించారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బాయ్ బాయ్.